Hi everyone, this is your sister Divya David, pastor of Soul Church, and you're all very close sister అని చెప్పవచ్చు. సో వెల్కమ్ టు నీ సన్నిధి ప్రోగ్రామ్. వన్స్ అగైన్ ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ బైబిల్లో వెల్లడైన 7 ప్రత్యేకమైన ఇచ్చే అలవాట్లు, ద 7 బిబ్లికల్ గివింగ్ హ్యాబిట్స్ దట్ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ యూ వెల్త్. సో చాలాసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మనము పడిపోతూ ఉంటాము. ఈ వీడియో నాకు కూడా ఎంతో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఫైనాన్షియల్గా, బిబ్లికల్గా, దైవికంగా దేవుడు బైబిల్లో చెప్పిన దాన్ని కొన్ని విషయాలు తెలియపరిచి మన జీవితంలో అది అలవాటు చేసుకుంటే ఎంత లాభం వస్తుందో ఈ యొక్క వీడియోలో మీరు చూస్తారు. చరిత్ర అంతటా అత్యంత ధనవంతులైన వ్యక్తులు చాలామంది విశ్వాసులు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఒక దైవికమైన సంపద బ్లూ ప్రింట్ బైబిల్లో ఉంది. అది అనుసరిస్తే మనకు ఎంత ధనాన్ని దేవుడు దయచేస్తాడో మీరే చూస్తారు. ఎందుకంటే ద స్టడీ షో దాట్ ఓన్లీ 12% లేక 20% ఆఫ్ క్రిస్టియన్స్ ప్రాక్టీస్ దిస్ బ్లూ ప్రింట్. బైబిల్లో చెప్పబడిన కొన్ని వాగ్దానాలు లేక మాటలను 20% మంది క్రైస్తవులే పాటిస్తున్నారంట. కానీ మనం చూస్తే దాదాపు ప్రతి ఫార్చ్యూన్ కంపెనీస్ అంటారు, అంటే చాలా ధనికమైన కంపెనీస్ తమ ఆదాయంలో 10% లేదా అంతకంటే ఎక్కువను దానంగా ఇస్తూ ఉంటారు. ఏంటి 10% కంటే ఎక్కువ ఇస్తున్నారా వారి కంపెనీస్ అంటే? నిజమే. ఈ విజయవంతమైన వ్యాపారాలు చాలామంది విశ్వాసులు గమనించని ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి బైబిల్లో వెల్లడైన 7 ప్రత్యేకమైన ఇచ్చే అలవాట్లు మనకు కానీ ఉన్నట్లయితే ఇవి కేవలం ఆర్థిక ఆశీర్వాదం మాత్రమే కాకుండా సహజ బుద్ధికి అసాధ్యముగా అనిపించే విధానంగా సంపదను మల్టిప్లై చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క వీడియోలో మాటలు ఊహాగానాలు కావు, మనసుకు నచ్చినట్టు చెప్పే మాటలు కావు. ఇవి వేల సంవత్సరాలుగా పరీక్షింపబడిన ప్రతి ఆర్థిక పరిస్థితిలో పని చేసిన డివైన్ బ్లూ ప్రింట్. ఇవన్నీ ప్రపంచ డబ్బు గురించి బోధించడానికి పూర్తిగా విరుద్ధమైనది. సో దేవుని యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ప్రపంచంలో కొన్ని విధానాలుగా ఇది మనం చూసినట్లయితే విరుద్ధంగానే ఉంటుంది. కానీ ఇతరుల సంపదను దాచిపెట్టేందుకు, భద్రత కోసము డబ్బును పట్టేసుకోవాలనే ప్రయత్నం చేసుకోవడం కాదు. కానీ బైబిల్ ప్రకారం ఇచ్చేవారు, బిబ్లికల్గా ఇచ్చేవారు తర్కానికి అతీతమైన అతీంద్రియ వృద్ధిని అనుభవిస్తారు. అంటే వాట్ డిడ్ ఐ సే, దే విల్ సీ సూపర్ న్యాచురల్ మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ వెల్త్. సో ఈరోజు దేవుని స్వయంగా ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సంపదను పెంచే ఈ 7 బైబిల్ ఇచ్చే అలవాట్లు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇది కేవలము ధనాల గురించి మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి ఆర్థిక వ్యవస్థ. ఇందులో మీరు అవసరాల కోసము పోరాడే వ్యక్తులుగా కాకుండా దైవికమైన వనరుల నిర్వాహకులుగా నిలబడతారని నేను చెప్తున్నాను. కాబట్టి చివరి వరకు వినండి, ఎందుకంటే 7వ అలవాటు బైబిల్లో కనిపించే అత్యంత శక్తివంతమైన సంపద ప్రొటెక్షన్ స్ట్రాటజీ ఇందులో ఉంటుంది. మొదటి అలవాటుకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద ఫస్ట్ వన్. టైద్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. దశం భాగము నీ ఒక ఆర్థికంగా బ్లెస్ అవ్వడానికి పునాదిగా ఉంటుంది. బైబిల్ ఆధారంగా సంపద నిర్మించే వారిని ఇతరుల నుండి వేరు చేసి మొదటి అలవాటు దశం భాగము ఆర్థిక ఆశీర్వాదానికి పునాదిగా పెట్టడం. ఇది కేవలము ఆదాయంలో వచ్చే 10% ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఇది మానవ చరిత్రలో అత్యంత పరీక్షించబడిన సంపద నిర్మాణ సూత్రము అమలు చేయడం. మలాకి 3:10 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. మందిరపు నిధిలోనికి. యూ హ్యావ్ టు గో టు ద చర్చ్ టు గివ్ దిస్ 10%. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తాను. మలాకి 3:10. పూర్తిగా దశం భాగాన్ని మనము మందిరంలోనికి తీసుకొస్తే ఈ విషయంలో మీరు నన్ను శోధించండి, పరీక్షించండి అని దేవుడు అంటున్నాడు. బైబిల్ మొత్తంలో మనము దేవుని పరీక్షించవద్దని చెప్తుంది, కానీ ఈ ఒక్క విషయంలో దేవుడే మనకు సవాలు విసురుతున్నాడు. ఆయన వాగ్దానము అద్భుతమైనది. ఏమంటున్నాడంటే, ఆకాశపు వాకిళ్లను తెరుస్తాను, విప్పుతాను, నిల్వ చేసుకునే స్థలము లేకపోయిన ఆశీర్వాదాన్ని నేను కుమ్మరిస్తాను. అంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది కేవలం అవసరం తీరడమే కాదు, కానీ మీ సామర్థ్యమే
పరిమితిగా మారేంత అధిక సమృద్ధిని అనుభవించడం. ఇక్కడ ఉపయోగించిన హెబ్రీ పదం ఏంటంటే జీవితం యొక్క ప్రతి విభాగం తాకి నిరంతరంగా పొంగి పొర్లే సమృద్ధి అని సూచిస్తుంది. సో జీవితం అంతా నువ్వు పొందుకుంటావంట ఈ దీవెనలో. సో ఈ యొక్క 10% చాలా మంది గమనించిన విషయం ఏంటంటే దశమ భాగము ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము మెల్కీజెదెక్ సంఘటనతో ప్రారంభమవుతుంది. యుద్ధం నుండి తిరిగి వచ్చిన అబ్రహాము గొప్ప జయము పొందుకొని సర్వోన్నతుని దేవుని యాజకుడైన మెల్కీజెదెక్కు తన సంపదలో 10వ భాగం ఇచ్చాడు. జెనసిస్ 14లో మనం చూస్తాం. ఇది ఇవ్వడం మరియు దేవుని సరఫరా మధ్య ఉన్న ఒడంబడిక సూత్రాన్ని స్థాపిస్తుంది. ఈ సంఘటన తర్వాతే దేవుడు అబ్రహాంకు అపారమైన సంతానము, దేశ స్వాస్థ్యాలను, వాగ్దానాలను దేవుడు ఇచ్చాడు. దశంభాగం అనేది మొదటి ఫల సూత్రము. దేవుడే యజమాని అని అంగీకరించడము, ఆయన సరఫరాపై నమ్మకం ఉంచడము. సో ద ఫస్ట్ హ్యాబిట్ ఫర్ గివింగ్ ఈజ్ టైథింగ్. రెండోది వెళ్ళిపోదాం. రెండో అలవాటు ఏంటంటే క్రమబద్ధంగా ఇవ్వడం. సెకండ్ బిబ్లికల్ గివింగ్ హ్యాబిట్ దట్ మల్టిప్లైస్ యువర్ వెల్త్ ఇస్ ప్రాక్టీసింగ్ సిస్టమాటిక్ అండ్ ప్రపోర్షనల్ గివింగ్ దట్ ఆనర్స్ గాడ్. సంపదను పెంచే రెండో అలవాటు దేవుని ముందుగా గౌరవించి ఇవ్వడము. ఇది మనసు వచ్చినప్పుడు చెక్ రాయడం కాదు, కానీ ఇది ఆర్థిక ప్రాధాన్యతలో దైవిక క్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. సామెతలు 3:9-10 వరకు చూస్తే నీ సంపదలో, నీ పంటలో శ్రేష్టమైన భాగంతో యెహోవాను గౌరవించు, ఆయనను ఘనపరచు అని చెప్తా ఉంటుంది. నీకున్న ఆ ఆస్తిలో భాగం ఇచ్చి దేవునికి ఇచ్చినట్లయితే మొదట ఇవ్వడం దేవునికి, రెండవది పొదుపుకు, మిగిలిన దాంతో జీవించడము. ఇది 10:80 సూత్రం. అంటే 10% దేవునికి ఇవ్వడము, 80% నీవు జీవించడము, ఇంకో 10% సేవ్ చేయడము, పొదుపు చేయడము. ఇది ఒక సూత్రం అని రెండవ పాయింట్ చెప్తుంది. ఎందుకంటే లూకా సువార్త 6:38లో కూడా ఈయుడే అప్పుడు మీకు ఇవ్వబడును అనచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. కాబట్టి ఈ లూకా 6:38 ప్రకారం మనం ఇచ్చినప్పుడు అది మనల్ని పొంగి పొర్లే దీవెనలను అనుగ్రహిస్తుంది. కాబట్టి సామెతలు 3:9లో ఉన్నట్టుగా నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమే కాదు, నీ ఆస్తిలో ఉన్న భాగము దేవునికి ఇచ్చి ఘనపరచుము, అప్పుడు సమృద్ధిగా పొంగి పొర్లే ఆశీర్వాదంను పొందుకుంటామని చెప్తున్నాడు. సో ఆస్తిలో కూడా కొంతమంది భాగం ఇచ్చే నీ యొక్క దీవెనను వారు ఆకర్షించుకున్నారు. మూడవ పాయింట్కి వెళ్ళిపోదాం. మూడవ పాయింట్ యాజమాన్యం కాదు, నిర్వహణ. వీ డోంట్ ఓన్, వీ మేనేజ్. ఒక రైతు మరొకరి పొలంలో లీజుకు తీసుకోమని జీతగాన్ని పెట్టుకొని సాగు చేయమంటాడు. పొలము జీతగాంది కాదు, కానీ దానిని ఎలా పండించాలి, ఎలా సంరక్షించాలి, ఎలాగా ఫలితం తీసుకురావాలనే బాధ్యత ఆయనకుంది. అలాగే మన దగ్గర కూడా ఉన్న డబ్బు, ఆస్తి, ప్రతిభ మనవి కావు, అవి దేవునివి. మనము కేవలం నిర్వాహకులము. బైబిల్ సెలవిస్తుంది భూమిలో ఉన్న సంపూర్ణతయు దేవుంది అని. కీర్తన 24:1 భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భూమిలో ఉన్నవన్నీ కూడా దేవుందే, దేవుడే యజమాని, మనము కేవలము మేనేజర్స్. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక బ్యాంక్ మేనేజర్ ఉదాహరణ చెప్తాను. ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ అవి అతనివి వ్యక్తిగతంగా సంపాదించింది కానే కాదు. అతడు లాభంగా పెట్టుబడి పెడతాడు, వృధా చేయడు, లెక్క ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆయనకి తెలుసు. కాబట్టి అలాగే దేవుడు మనకు సంపద ఇచ్చినప్పుడు ఆయన యజమాని, మనము మేనేజర్లము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో కొద్దిలో మనం నమ్మకం ఉంటే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. చూడండి, పిల్లవాడికి ఒకవేళ తల్లి 100 రూపాయలు ఇచ్చి బాబు నీవు పాల ప్యాకెట్లు తీసుకురారా అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఈ పిల్లవాడు ఆ డబ్బుతో చాక్లెట్లు కొనుక్కుంటే తప్పు, పుస్తకాలు కొనుక్కుంటే కూడా తప్పే. కానీ సరైన మేనేజ్మెంట్ ఏంటంటే డబ్బు ఇచ్చింది ఎందుకు, పాలు తీసుకురావడానికి. కాబట్టి ఆ డబ్బుతో ఆయన పాలు తెచ్చి ఇస్తే అర్థం ఉంటుంది. అదే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దేవుడు కూడా మనకు సంపద ఎందుకు ఇచ్చాడో మనము గ్రహించాలి. కాబట్టి మనము ఇది జ్ఞాపకం చేసుకుంటే మూడో పాయింట్ మనకు అర్థమవుతుంది. హీ ఓన్స్, వీ మేనేజ్. అన్ని పొజిషన్స్ అయినవే. ఒక కంపెనీలో ఒక ఉద్యోగికి కారు ఇస్తారండి,
డాడీ కూడా కారు ఇచ్చేవారు, గవర్నమెంట్ వెహికల్ ఇచ్చేవారు. కానీ దాన్ని జాగ్రత్త వాడాలి, ప్రమాదకరంగా నడపకూడదు, అనవసరమైన వాటికి దుర్వినియోగము చేయకూడదు. ఎందుకంటే తిరిగి అది కంపెనీ కారు, కంపెనీకి ఇచ్చేయాలి, లేదా వారితో ఉన్న కూడా అది కంపెనీ యొక్క ఆస్తి. అలాగే దేవుడు కూడా మనకి ఇచ్చేది ఆయన ఆస్తిలో మనకి ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి వీ షుడ్ బీ గుడ్ మేనేజర్స్. సో దేవుడి యజమాని, నేను నిర్వాహకుడిని అని అర్థం చేసుకున్న రోజు నుంచి నీ సంపద నిన్ను నియంత్రించలేదు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకో. సో దేవుడు మనకి ఎంత ఇచ్చాడనేది ముఖ్యం కాదు, కానీ మనం దాన్ని ఎలాగా మేనేజ్ చేస్తాం అనేది చాలా ముఖ్యం. 4వ పాయింట్కి వెళ్ళిపోదామా. 4వ పాయింట్, నమ్మకమైన పొదుపు, జ్ఞానపూర్వకమైన పెట్టుబడి. నమ్మకమైన పొదుపు మరియు జ్ఞానపూర్వకమైన పెట్టుబడి. ఫెయిత్ఫుల్ సేవింగ్ అండ్ వైజ్ ఇన్వెస్టింగ్. పొదుపు చేయడం విశ్వాసము లోపమేమీ కాదు, అది దేవుడిచ్చిన జ్ఞానం అని మనము దాన్ని అమలు చేసుకోవాలి. మనం చూసినట్లయితే సామెతలు 21:20లో విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. మనం చూసినట్లయితే యోసేపు సమృద్ధి కాలంలో పొదుపు చేసుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం యోసేపుకి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు అపారమైన పంట పొందితే అది వేస్ట్ చేయలేదు. దేవుడు ముందే హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడు, ప్రతి సంవత్సరము 20% పంటను పొదుపు చేశాడంట, గోడౌన్స్లలో నిల్వ చేశాడు. దాని ఫలితం ఏంటి, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం మాత్రమే కాదు కానీ ఇతర దేశాలు కూడా జీవించాయి. ఆదికాండం 41లో మనము ఈ యొక్క పొదుపును మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నమ్మకంగా మనం పొదుపు చేస్తుంటే ఇందాక చెప్పినట్టు 10% దశంభాగము, 10% సేవింగ్, 80%లో నువ్వు ఆఫరింగ్ ఇస్తావా, లేకపోతే నువ్వు ఎలాగ జీవిస్తావు, 80% మాత్రమే నువ్వు నీది అనుకో నువ్వు జీవించినట్లయితే, పొదుపు నువ్వు 10% చేసినట్లయితే అది మేలుకరంగా ఉంటుంది, రాజ్యానికి నీ కుటుంబానికి కష్టకాలంలో ఆశీర్వదకరంగా ఉంటుంది. 5వ పాయింట్కి మనము వెళ్ళిపోదాం. దశంభాగము దాటి ఉదారంగా ఇవ్వడము. జనరాసిటీ బియాండ్ ద టైథింగ్. ఇది చాలా పెద్ద సత్యం. ఏంటంటే దశమ భాగము అనేది విధేయత. దశమ భాగం దాటి ఇచ్చేది ఉదారత. సంపద పెరగడానికి దేవుడు మనకి ఇచ్చేది ఎక్కువగా ఇవ్వడానికి, సామర్థ్యం కూడా కల్పించడానికి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. 2 కొరింథీ 9:6-7 ఇలాగుందండి. చనుకొనకయు బలవంతంగా కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్నది ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల్లో మనం చూస్తే ఎవరు ఎంత విత్తుతారో అంతే కోస్తారో అని కూడా ఉంటుంది. కాబట్టి దశంభాగం దాటిస్తున్నావు, 10% దశంభాగం ఉంటే లేదు, నా దేవుడు నా యేసే నాకు చేసిన కార్యాలకి నేను 11% ఇస్తాను, 20% ఇస్తాను, లేక ఆఫరింగ్స్లో నేను ఇస్తాను, ఇంకా 5% నేను ప్రతి వారం వేస్తానని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు దీవిస్తాడు. చూడండి, ఒక విధవరాని దగ్గర 2 కాసులు ఉన్నాయి. యేసు దేవాలయంలో నిలబడి చూడగా ధనవంతులు ఎక్కువగా వేస్తూ ఉంటున్నారు, కానీ విధవరాలు మాత్రం 2 కాసులు, చిన్న కాసులు వేసిందని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసే ఏమన్నాడు, ఆమె అందరికంటే ఎక్కువ వేసింది అని చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే డబ్బు యొక్క పరిమాణం కాదు, కానీ త్యాగ హృదయము దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరైతే త్యాగము ఎక్కువ చేస్తారో వారిని దేవుడు దృష్టిస్తూ ఉంటాడు. చూడండి, మనం మూసుకున్న చెయ్యి, తెరచిన చెయ్యి గురించి చెప్తాను. మనం మూసుకుంటే చెయ్యి మనం ఏది తీసుకోలేమో, ఏది ఇవ్వలేము. అదే తెరిచావనుకో ఇవ్వగలవు, తీసుకోగలవు కూడా. కాబట్టి దేవుడు ఆశీర్వాదాన్ని తెరచిన చేతుల ద్వారా మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే 5 రొట్టెలు సంగతి మీకు తెలుసు కదా. ఒక చిన్న బాలుడు ఇచ్చాడండి, ఒక బాబు, ఇది నా దగ్గర ఉన్న భోజనం అని యేసయ్యకి ఇచ్చాడు. ఒక్కడే ఒక బాబు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అది అతనికి సరిపడా పరిమాణమే, కానీ ఆయన ఎంత సాక్రిఫిషియల్గా, ఎంత త్యాగపూర్వకంగా ఆయన లంచ్ని యేసయ్య చేతిలో పెట్టాడు. ఎవరిస్తారండి? మనము ఆఫీసులలో చేస్తాం, స్కూల్స్లో మనం ఉన్నప్పుడు మన లంచ్ బాక్స్ అలా ఇచ్చి కూర్చోం కదా. కానీ ఆ చిన్న బాబు త్యాగపూర్వకంగా యేసయ్య చేతిలో పెట్టినప్పుడు వేల మందికి సరిపోయేలాగా దేవుడు చేశాడు. సో ఉదారంగా ఇచ్చేవారు మనసు నీకున్నట్లయితే దేవుడు వారిని మల్టిప్లై చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు కూడా అంతే కదండి. మన దేవుడు అడగకుండానే ఇస్తాడు, ప్రేమతో ఇస్తాడు, పరిమితి లేకుండా ఇస్తాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించేంత కాగా తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఇచ్చాడు కదా. అలాగే నీ మనసు కూడా
దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి దేవుడు నాకు ఎందుకు ఎక్కువ ఇచ్చాడో ఇప్పుడు అర్థమవుతుందని నీవు అర్థం చేసుకొని ఎక్కువగా ఇవ్వడం మొదలు పెడితే కనుక నీ జాబ్లో కానీ నీ డబ్బుని దేవుడు మల్టిప్లై చేస్తూ ఉంటాడు. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్కి వెళ్ళిపోదామండి. ఈ పాయింట్ అప్పుని దూరంగా ఉంచడం, ఆర్థిక స్వేచ్ఛను అనుభవించడం. సో ఈ 6వ పాయింట్లో ఉన్న ప్రధాన సత్యం ఏంటంటే బైబుల్ అప్పుని పాపం అని చెప్పదు, కానీ అది బానిసత్వంకి దారి చూపిస్తుంది అని స్పష్టంగా హెచ్చరిస్తుంది. 22వ అధ్యాయము 7వ వచనం సామెతల గ్రంథంలో ఇలా ఉంది: ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేవాడు అప్పిచ్చువానికి దాసుడు. దేవుని యొక్క వాక్యము చక్కగా కనబడుతుంది కదా. నిజమే, అప్పు కనబడదు కానీ మన నిర్ణయాలను నియంత్రిస్తుంది. జీతం వచ్చిన వెంటనే మొదటి ఈఎంఐ, తర్వాత బిల్లులు, చివరికి దేవునికి ఇవ్వడానికి ఏమీ మిగలదు. సో ఇది కనబడని గొలుసు, కనబడని పంజరం. ఒక వ్యక్తి రెక్కలున్నాయి కానీ పంజరంలో ఉన్నట్టే. అంటే సంపాదన ఉంది కానీ స్వేచ్ఛ లేదు. సో దేవుడు మనల్ని పంజరంలో కాదు కానీ స్వేచ్ఛలో జీవించడానికి పిలిచాడని గలతీ 5:1 ఉంది. మన జీవితంలో కూడా అప్పులు చేసినప్పుడు ఆందోళన, ఒత్తిడి, చిన్న సమస్యలకు గొడవలు ఇంట్లో మనం చూస్తూ ఉంటున్నాము. ఈఎంఐలు వస్తున్నాయి. ఇవన్నీ కట్టడానికి మనం ఎంత బాధపడతామో. నెల వచ్చిందంటే నెల అవ్వక మునిపే మా జీవితం కూడా అయిపోతుంది. కానీ దేవుడు అంటూ ఉంటున్నాడు, ఈ అప్పు చేయడం వల్ల నీవే నష్టపోతావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఒక సేవకుడంట ఒక అబ్బాయిని పిలిచి, అమ్మా దేవుడు పిలుపు ఉంది నీకు, సేవకి రావాలి నువ్వు, దేవుడు నేను పిలుచుకున్నాడు, దేవుడే తలుపులు తెరుస్తున్నాడంటే, దేవుడు చిన్న లాభం అండి, నేను సేవ చేయడానికి నాకు అవకాశం లేదు. ఎందుకమ్మా అంటే సేవకుడు చెప్తూ ఉంటున్నాడంట, అయ్యగారు నాకు ఈఎంఐ ఉందండి, ఇప్పుడైతే కుదరదు, ఈఎంఐ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి, సేవకు వస్తే అప్పుల పాలైపోయి నెత్తి మీదకి అందరూ వచ్చేస్తారు అని చెప్తా ఉంటారు. సో మన జీవితంలో కూడా అప్పులో ఉండడం వల్ల మన అవసరాలు తీర్చడమే కాదు కానీ మన స్వేచ్ఛను కూడా తీసుకుంటూ ఉంటుంది. సో అప్పు నుంచి బయటపడడం ఒక రోజు పని కాదు, కానీ దేవుడు నీకు స్వేచ్ఛను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అప్పు సౌకర్యం ఇస్తుందని అనుకుంటున్నావు కానీ స్వేచ్ఛను ఇవ్వదు. స్వేచ్ఛ దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా ఆఖరి పాయింట్కి వెళ్ళిపోదామా? 7వ పాయింట్, తృప్తి మరియు కృతజ్ఞత సంపదకు రక్షణ. ఇట్ ఈస్ అ ప్రొటెక్షన్ ఫర్ యువర్ వెల్త్. వాట్ ఈస్ యువర్ ప్రొటెక్టర్ ఫర్ యువర్ వెల్త్? ఫెన్స్ ఏంటి అంటే తృప్తి లేక కృతజ్ఞత. ఇది మనకి సత్యాన్ని బోధిస్తుంది. సంపద పెరగడం కంటే సంపదను కాపాడుకొనడమే తృప్తి. 1 తిమోతి పత్రిక 6:6లో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తృప్తి లేని జీవితం చాలామందికి ఉంటుంది. ఎంత ఉన్నా సరిపోదు అనుకునే మనసు మనలో ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన దానిని ఆనందపడి హృదయం పూర్వకంగా దేవుని స్తుతించాలి. హెబ్రీ 13:5లో దేవుడు చెప్తున్నాడు, ధనాశక్తి వద్దు, ధనం మీద ఆసక్తి తీసివేసే తృప్తితో నువ్వు ఉండమని దేవుడు చెప్తున్నాడు. కృతజ్ఞత ఎంతో ఇంపార్టెంట్. చూడండి, మన జీవితాల్లో పెద్ద ఇల్లు ఉంది కానీ శాంతి లేదు, ఎలా ఉంటుంది? చాలా డబ్బులు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, ఎలా ఉంటుంది? చూడండి, అసంతృప్తితో ఉంటుంది. ఇంకొకరికి చిన్న ఇల్లు ఉంది కానీ వారికి తృప్తి ఉంది, వారికి ఆనందం ఉంది, వారికి కృతజ్ఞత ఉంది, వారికి శాంతి ఉంది. ఇదే కదా నిజమైన సంపద. సోషల్ మీడియాలో మనం చూసేవన్నీ ఉచ్చులే, మనం చూసేవన్నీ ట్రాప్సే. వారికి ఇది ఉంది, ఆ పంట ఉంది, ఈ పొలం ఉంది, ఈ ఇల్లు ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ తృప్తి అనేది చాలా 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 ఇంపార్టెంట్. తల్లి చేతిలో ఒక బిడ్డ ఎంత తృప్తిగా ఉంటుంది కదా, ఎంత తృప్తిగా పడుకుంటుంది, ఎంత తృప్తిగా ధైర్యంగా జీవిస్తుంది, ధైర్యంగా ఉంటుంది కదా. ఎంత తక్కువ ఉన్నా, తల్లి పెట్టే అన్నం చాలా తక్కువ ఉన్నా కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే దేవుని చేతిలో ఉన్న మన జీవితము ఎంత ఉన్నా, ఎంత తక్కువగా అనిపించినా తృప్తి నీకు ఉంటుంది. సో దేవుడు అన్నీ చూసుకుంటాడే అని ఆయన మీద నువ్వు ఆధారపడు. లేదంటే నీవు అసంతృప్తితో బాధపడి అన్ని విషయాల్లో నీవు గొలుసులు వేయబడిన జీవితంగా ఉంటుంది. తృప్తి ఎంతో ముఖ్యము. కాబట్టి ఈ 7వ మాటను జ్ఞాపకం చేసుకోండి. కృతజ్ఞత జీవితము కలిగి ఉండండి.
ఈ 7 బైబిల్‌లో ఇచ్చే అలవాట్ల గురించి దేవుడు చెప్తున్నాడు. కృతజ్ఞత కూడా ఇచ్చే అలవాటు. థ్యాంక్ యూ జీసస్ లేక గ్రేట్‌ఫుల్ హార్ట్‌తో ఉండడం చాలా మంచిది. ఇంకొక మాట చెప్తాను. ఎక్కడైతే బీదలుగా ఉన్నారో, చాలా కష్టపడుతున్నారో వారికి సహాయం చేయడంలో తప్పేమీ లేదు. ఒకసారి 2 సార్లు చేయొచ్చు. కానీ అదే పనిగా చేసి వారు నీ మీద ఆధారపడినట్టుగా చేయకండి. ఎందుకంటే వారు పనులు చేయలేరు. వారి కాళ్ళ మీద వారు బ్రతకాలని దేవుని ఉద్దేశం. సో ఎక్కడైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయండి. అది కూడా నీకు ఆశీర్వాదాన్ని ద్వారాన్ని తెరుస్తుంది. నీ ఆర్థిక జీవితము దైవికమైన ఈ బ్లూ ప్రింట్స్ ద్వారా మారిపోతుందని నమ్ముతా ఉంటున్నాను. సో వేల సంవత్సరాలుగా పరీక్షింపబడిన దేవుని సంపూర్ణమైన ఆర్థిక వ్యవస్థ ఈ 7 బైబిల్ ఇచ్చే అలవాట్లో ఉన్నాయి. కాబట్టి ఇవే కింగ్డమ్ ఫైనాన్సెస్. మీ డబ్బుని చూసి మరి మీరు సంపదను మీరు మల్టిప్లై ఇవ్వచ్చున్నారని నమ్ముతున్నాను. మీరు ఒకవేళ నాకేం సరిపోవట్లేదంటే దేవుని ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే దేవుడు మీకు అవన్నీ కూడా సరిపడ దేవుడు దయచేయను గాక. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అప్పుల పాలై ఉన్నారా, ప్రార్థన చేద్దాము. 7 సూత్రాలు లేక 7 అలవాట్లు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన జీవితంలో గొప్ప ఫలితం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడావు నాయన. మాకు తృప్తి లేని జీవితాన్ని తృప్తిని దయచేయండి నాయన. ప్రవర్తండి ఎలాగ మాకు వస్తుందో మాకు తెలియదు, కానీ విశ్వాసంతో నీ యొద్దకు వచ్చినాం. నీవే సహాయం చేయండి. ప్రతి బిడ్డను ఆస్వాదించండి అయ్యా. ఎవరైతే లేమిలో ఉన్నారో, ఏ పనులు చేయకుండా, ఏ కార్యాలు జరగకుండా అయ్యా, మరి డబ్బు విషయంలో బిల్స్ కూడా, ఫీజులు కూడా, రెంట్స్ కూడా నాయన కట్టలేని పరిస్థితిలో ఉన్న బిడ్డల జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి. వారిని ఆస్వాదించండి. యాకోబు ఒంటరిగా వెళ్ళలేదా? నువ్వు దీవించలేదా నాయన ప్రభ? అలాగే ప్రతి బిడ్డను నువ్వు దీవించి నడిపించి కాచి కాపాడుతావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. So I hope you are blessed by these 7 blueprints of financial blessings. We'll see you next week with another great message. God bless you. Have a blessed night. Praise the Lord.